BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమ్ గారు. నమస్తే చే. ఒక సాధారణమైన ప్రశ్న మీ ముందు పెడతాను. ఏయో కష్టాలు వస్తాయి, పలానా దేవుడికి దండం పెట్టుకుంటాం, అమ్మయ్య అనుకుంటాం. ఒక్కొక్కసారి మనం అనుకున్నది జరగకపోతుంది, దానికి కాస్త టైం కావాలి. నిజం చెప్పాలంటే వెంటనే దేవుడిని మార్చేస్తాం. ఈయనకి కాదు ఆయనకు మొక్కాలనుకుంటాం, అది మొక్కుతాం. అక్కడ కూడా పని కాదు. అంటే మనం ఎలా అంటే అంత క్విక్గా అయిపోవాలి. మనకి ప్రతిదీ కూడా క్వశ్చన్ ఆన్సర్ లాగా సమస్యలు కూడా అలానే తీరిపోవాలని కోరుకుంటాం. ఆయన కూడా కాదు, ఆమెకు మొక్కుకుందని ఎవరో చెప్తారు, మళ్ళీ ఆమె దాకా వెళ్తాం. పలానా దేవాలయానికి వెళ్ళండి మీకు తీరిపోతాయి అంటారు, అక్కడికి వెళ్తారు. పలానా రోజు ఉపవాసం చేయండి అయిపోతుంది, అది చేస్తారు. పలానా పూజ చేయండి, అది చేస్తారు. మొత్తానికి దేవుణ్ణి మార్చేస్తారు అమ్మగారు. ఇలాంటివి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. నేను ఆయనకి దండం పెట్టుకున్నా, ఈయనకి దండం పెట్టుకున్నా, ఆవిడకి దండం పెట్టా, కానీ నా సమస్యలే తీరట్లేదు అని. అసలు కష్టం వచ్చినప్పుడు ఎలా గట్టిగా ఉండాలి, దిటువుగా ఉండాలి, ఏం చేయాలి? ఇది సాధారణమైన ప్రశ్న చేయ. నువ్వు అన్నది కరెక్ట్, చాలా సాధారణం. ఇప్పుడు మనం ఏ జాతకమో చదవాయిస్తాం ఎవరో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి, మీకు రాహులో తేడా ఉంది, దుర్గాదేవికి చేసుకోండి అని చెప్తారు. దుర్గాదేవికి చేసుకోండి అంటే నువ్వు రోజు పెట్టుకునే వెంకటేశ్వర స్వామికి వెంకన్నకి జయ బాలాజీ అంటామో, గోవిందా గోవిందా మానేయమని కాదు. ఈమె గోవిందా అనుకుంటూ అమ్మ తల్లి బంగారు తల్లి అనాలి. మీరు మనం ఏం చేస్తాము, ఈయన్ని తూచనేసి ఆవిడ దగ్గరికి పరుగు పెడతాం. అలా కాదు. ఇప్పుడు మన సమయాల్ని బట్టి ఇప్పుడు ఏదో పని మొదలు పెడుతున్నాం అనుకో జయ, మన సిస్టమ్ ఇది, మన సిస్టంలోనే ఇలా ఉంది. ఓ పని మొదలు పెడుతున్నాం, వినాయకుడికి తొలి పూజ చేయాలి, ఇది మన సిస్టమ్. మిగిలిన వాళ్ళందరినీ వదిలేసి వినాయకుడు కాడు. వినాయకుడు మొదట చెప్పి తర్వాత మిగిలిన వాళ్ళందరినీ నీ రోజువారీ నువ్వేం చేసుకుంటావో అవంతా చేసుకో. మీ ఇంట్లో పద్ధతి ఏమిటో, మీ ఊళ్ళో పద్ధతి ఏమిటో, మీ వాకిట్లో మీ సందులో ఏ గుడి ఉందో అవన్నీ చేయవలసిందే. అవి మానేయటానికి వీల్లేదు. నువ్వు ఐరన్ రిచ్ ఫుడ్ అంటే బీట్రూట్ తినమంటే బీట్రూట్ ఒకటే తినమని నీకు అడిగింది, నీకు చెప్పింది. మిగతా వాటితో పాటుగా అన్నం, పప్పు, పులుసు, కూర, పచ్చడి అవి ఇవి వేసుకుంటూ రోజు కాస్త బీట్రూట్ చేర్చుకొని అయినా ఐరన్ పెరుగుతుంది అని చెప్పారు. ఎంత మంచి ఎగ్జాంపుల్ చెప్పారండి. అంతే. ఇక వినాయకుడు కాకుండా ఇంకా మనకేంటంటే గ్రహ దోషాల వల్ల ఫలానా గ్రహానికి ఏదైనా చేయాలంటే మన రోజువారీ వ్యవహారంతో పాటు మన రెగ్యులర్ దండంతో పాటు ఈ గ్రహశాంతి కోసం మనం ఒక ప్రత్యేకమైన విధానాన్ని యాప్ చేయాలి. ఇది పద్ధతి. ఏమీ పని అవటం లేదండి, ఎక్కడికి వెళ్ళినా ఏం అవట్లేదండి, ఏదన్నా మంచి మాట చెప్పండి అని అడుగుతారు. రాముల వారి సీజన్ ఇప్పుడు, రామరక్షా స్తోత్రం చదువుకోండమ్మా అని చెప్తాం. రామరక్షా స్తోత్రం ఒక 40 రోజులు చదువుతారు, పని అవుతుంది. పని అయ్యాక సాధారణంగా రామరక్షా స్తోత్రం ఇంకా చాలు అని మానేసేవాళ్ళు ఒక 50% ఉంటే, అలవాటు అయిపోయింది వదిలేస్తే రాముడు ఏమంటాడోనని అది కూడా కంటిన్యూ చేస్తారు కొంతమంది. అది అలా రోజువారీ అలవాటు అయిపోయింది, ఇంకెందుకు మానేయడం, అది కూడా చదువుకుంటాం. అక్కడి నుంచి ఇంకొకటి ఏదో వస్తుంది, రేపు దసరాలు వస్తాయి, దుర్గమ్మ వారిని గొలుస్తాం 10 రోజులు. దుర్గమ్మ వారితో పాటుగా రోజువారీ మీ అర్చనలో శివుడు ఉంటే శివుడు, వెంకటేశ్వర స్వామి ఉంటే వెంకటేశ్వరుడు, రాముల వారు ఉంటే రామరక్షా స్తోత్రం, కృష్ణుడు ఉంటే వసుదేవ సూతం దేవం, అంతే. ఇవన్నీ అయ్యి జేజికి ప్రత్యేకంగా చేసుకుంటాం. ఆమె సమయం కాబట్టి ఇది పద్ధతే, దాంట్లో ఏ తప్పు లేదు. నీ దేవుణ్ణి మార్చేయటం అంటే ముందు చూడు, వీళ్ళని వదిలేసి వాళ్ళని పట్టుకుంటామన్నది అది తప్పు. వదలకూడదు, ఇది ఉంచుకుని దాన్ని పట్టుకో. ఎక్స్ట్రా మనకి కావాలి. నువ్వు ఇది వదిలేయి, నువ్వు దాన్ని పట్టుకో అని చెబితే, మీ అమ్మా నాన్నని వదిలేసి ఇంకో అమ్మా నాన్నని తీసుకో అని చెప్తే నువ్వు ఒప్పుకుంటావా? అస్సలు. అదే మనకి ఇండియాలో జరుగుతున్న సిస్టమ్ అదే. ఎవరైనా నీకు ఒక మంచి మాట, ఇప్పుడు నేనున్నా జయ, నేను నీకు బోల్డ్ అని మంచి మాటలు చెప్తా, నా సలహాలు బోల్డ్ ఉంటాయి, ఎక్కువ భాగం నేను సలహాలు చెప్తూ ఉంటాను. నీకు ఏదైనా ఇబ్బంది వచ్చినా ఇలా అయిందా అలా అయిందని నాకు చెప్తావు. మీ అమ్మని వదిలి నాకు చెప్తావా జయ? కాదు. అమ్మకి చెప్పి అమ్మతో మాట్లాడుకుంటావు, అమ్మ సలహాలు ఉంటాయి, అమ్మే నిన్ను అన్ని రకాలుగా చూసుకుంటుంది, నేను ప్లస్ అమ్మని కదా. ఎవరైనా అంతే కదా. అంతే కదా అమ్మగారు. మన తల్లిదండ్రులకి అక్క చెల్లెలకి అయినాక కదా మనం బయటకు వస్తాం. అదే ఇప్పుడు అమ్మని వదిలిపెట్టి ఇంకో అమ్మని తీసుకోవటం అనేది ఎలా ఉంది, బాగుందా వినడానికి? నీ దైవాన్ని వదిలిపెట్టి ఇంకో దైవం తీసుకోవటం అంటే ఏమిటి అర్థం?
సొంత అమ్మ నాన్నని వదలవు, నువ్వు నీ అమ్మ నాన్నని వదలవు, కులం గోత్రం నీవేవేవి వ్యవహారాలు ఉంటాయో, పేరు వెనకాల తోకలేముంటాయో అవేవి వదలవు. ఏమిటి నీ దైవారాధనలో నువ్వు చేసేటువంటి సాధారణమైన క్రియలు ఏ ఉన్నాయో అవి మానేసి దీన్ని పట్టుకో అని చెప్పడం తప్ప కాదా? ఆలోచించండి. మీ అమ్మ నాన్నని వదలవు, నీ రక్త సంబంధం వదలవు, ఏది నీ బ్లడ్ గ్రూప్ మార్చుకుంటావు నువ్వు? మారదే, బ్లడ్ గ్రూపులు మారవు, నీ కులం గోత్రం మారదు, బాంధవ్యాలు మారవు. అవన్నీ నువ్వు ఉంచుకున్నప్పుడు దైవం ఎందుకు మారతాడు? ఎందుకు మారాలి? నువ్వు మారితే కానీ నేను నిన్ను తీసుకోను అనేవాడు అసలు దైవమా? అవతలవాడు భగవంతుడా? వదలమనేవాడు దేవుడు ఎలా అవుతాడమ్మా? పట్టుకునేవాడు కదా దేవుడు అంటే. నిన్ను పట్టుకుని నీతో పాటు ఉండేవాడు దైవం, నీ లోపల ఉన్నవాడు దైవం. నువ్వు ఇది వదిలే, నేను నిన్ను చూస్తా అంటే ఏమిటది? ఉద్యోగం వదిలేసినట్ట. అలా ఎలాగా? పోనీ నువ్వు ఉద్యోగమే వదిలేస్తావు. ఏది నీ గ్రాడ్యుయేషన్లు పాడిపోళ్ళని ఉంటాయి, డిగ్రీలు, వాటిని వదులుతావు? అవి వదలవుగా. నువ్వు చేసే తాత్కాలిక క్రియ వదిలేస్తావు. దైవారాధన తాత్కాలిక క్రియ కాదు, కాదు. నువ్వు ఇప్పుడు నేర్చుకున్నావు దండం పెట్టడం, కానీ నీ జాతిలో ముందు నుంచి ఉందిగా. ముందు నుంచి మీ జాతికి ఒక విధానం ఉంది. నువ్వు చేసినా చేయకపోయినా నీది అదే కదా. అవును కదా. నీ ఇంటి పేరు నువ్వు పెట్టుకోవాలా, నీ పేరు వెనకాల ఏదైనా తగిలించుకున్నది నువ్వు పెట్టుకోవాలా. నీకు అది పెట్టిన వాళ్ళు ఎవరు? నీకు అది ఎట్లా వచ్చింది? దాంతోటే నీ దైవం కూడా వచ్చాడు. నువ్వు దానికి ప్లస్ 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 ఎన్ని ప్లస్లైనా వేసుకొని ఇష్టం. ఇది మైనస్ చేసి ఇంకొకటి ప్లస్ చేయడానికి వీల్లేదు. నీది ఉంచుకుని ఏమైనా వేసుకో, ఎక్కడికైనా వెళ్ళు, ఏ దేవాలయానికే వెళ్ళు. నువ్వు ఇతరులు పూజించేటువంటి లేదా ఇతరులు ప్రార్థించే ప్రార్థనా స్థలాలని కూడా నువ్వు చూడొచ్చు, కానీ నీ సొంత ప్రార్థనని వదిలిపెట్టి మాత్రం కాదు. ఇది వదిలి మా దగ్గరికి రా అని ఎవరైనా పిలిస్తే అది తప్పు. నిన్ను గోతులో దింపుతున్నట్టు అర్థం. నువ్వు రెండిటికి చెడ్డ రేవడి అవుతావు. స్వధర్మ నిధనం రాదు నీకు. నీది చేత కాదు, పైదానికి భయం వేస్తుంది. ఇంకెందుకు? ఏది చేతకపోయినా నీవాడు నిన్ను ఉంచుకుంటాడు, నిన్నేం కాదండు, నీకేం రాదు, నువ్వేం చేయవు. కానీ ఎప్పటికీ స్వధర్మ నిధనం అవసరం కదా రమ్మగారు? ఎప్పటికీ ఎప్పటికీ జీవితాంతం, మన ప్రాణం ఉన్నంత వరకు, చచ్చేదాకా జయ, ఇదే కరెక్ట్ పదం. అంతే. నువ్వు చచ్చేదాకా స్వధర్మ నిధనం చేస్తే చచ్చిన తర్వాత ఆ ధర్మం నీ వెనకాల పడొస్తుంది. నువ్వు ఇటు అది చేయవు, ఇది రాదు నీకు, ఏమిటో వెళ్తావు అందులోకి. చేత కాదు, ఎందుకు వచ్చింది గోలా? దైవాన్ని మార్చడం వల్ల నీకు ఉపయోగం ఏమీ లేదు, ఎవరో చేస్తూ. అందుకని ఇప్పుడు జయ ఇంత పెద్ద విషయం మాట్లాడతాం మనం బ్రీఫ్గా. జనరల్గా చూడు, మనము రోజువారీ ఏదో ఇంట్లో ఓం ఓం అనుకుంటాం, చేత వచ్చింది చేసుకుంటాం. దీపారాధన చేస్తే చేస్తాను, లేకపోతే తెలియదు. ఎవరి పద్ధతి ప్రకారం మా ఇళ్లలో విపరీతంగా చేసుకుంటాం. మా ఇంట్లో కూడా చేతకాని వాళ్ళు కొంతమంది ఉంటారు, కానీ భయం ఉండదు, మనకు తెలుసు. ఇప్పుడు కొత్తది ఏదైనా తీసుకున్నాం అనుకో, ఏమంటారు, ఎవరో చేసుకుంటున్నారు ఒక అద్భుతమైన వ్రతం, అనంత వ్రతం తీసుకుందాం. అనంత వ్రతం చేసుకోవాలనుకున్నాం, వాళ్ళు ఎవరింట్లోనో చూసాం, అబ్బాయి ఎంత బాగుంది, మనం కూడా చేసుకుందాం అనుకున్నాం. అడుగడుగు నా డౌట్లు వస్తాయి కదా, మరి ఫోన్ చేసేస్తాం వాళ్ళకి. ఇక్కడ ఇలాగైనా, ఇంతేనా, అదేనా, పెట్టాలా వద్దా, ఏం చేయాలి. తెలిసిన వాళ్ళు ఎవరైనా ఒకళ్ళని అట్టి పెట్టుకోవాలని చూస్తాం. నీకు కొత్తగా చేసే రోజువారీ నీ పూజ చిన్న విధానం మారితేనే నీకు డౌట్ వస్తుంది. 100 అనుమానాలు రమ్మగారు. 100 అనుమానాలు వస్తాయి. ఏం దోషం జరిగిందో ఇలా అయింది అని నాలుగు పీక్కుని చచ్చిపోతాం దాని మీద. మీరు చేసేదే, మీదేం కొత్తది కాదు. అవే పువ్వులు, అదే పూజ, అదే దీపారాధన, అదే నైవేద్యం వండుకోవటం. రమ్మగారు రోజు దీపం పెడతాం కదా, దానికి దీపానికి వేసే నూనె విషయంలో ఎన్ని అనుమానాలు, మీరు ఎన్ని మాట్లాడుంటారు దానికి సంబంధించి. మరి చూడండి, ఇప్పుడు మన సొంత ధర్మంలోనే మనకు పుట్టాడు అనుమానాలు ఉంటే, ధర్మం మారితే అప్పుడు ఎన్ని డౌట్లు వస్తాయి. మరి మనకిప్పుడు ఇది చేయలేము, ఇది వదిలేయమంటారు వాళ్ళు, ఇది వదిలేయాలి, నువ్వు అది పట్టుకోవాలి. ఇందులోనే నీకు తుది మొదలు ఏదో కొంచెం పర్వాలా ఒక మాదిరిగా, అది అసలు తెలియదు కదా. ఎగదీస్తే అది, దిగదీస్తే ఇది. నీ దైవాన్ని వదిలిపెట్టి ఇతర దైవాలకి పరిగెత్తద్దు. నీ దైవారాధన ఉంచుకుంటూ నువ్వు ఇంకేదైనా పూజ చేసుకోవచ్చు, ఏదైనా స్తోత్రం చేసుకోవచ్చు, ఏదైనా సమ్ అదర్ ప్లేస్కి వెళ్ళి రావచ్చు. కర్ణాటక వాళ్ళ గుళ్ళు ఉన్నాయి జయ, బోల్డ్ అని కర్ణాటకలో దేవాలయాలు. మనం వెళ్తాలా? వెళ్ళట్లేదు రమ్మగారు. వెళ్తాం. తమిళనాడులో లేవా?
ఉన్నాయి. కేరళలో ఒక ముఖార్థమే కాదు, వాళ్ళు ఏమిటో చెప్తారు. మన ఆలయాలకి రావట్లా, వాళ్ళు రావట్లేదా మన అదే. దగ్గరికి? ఇప్పుడు మన ఆరాధనతో పాటుగా ఇది కూడా మనం చేస్తున్నాం. మానేసి చేద్దామన్న ఆలోచన మాత్రం చేయకండి, అది పొరపాటు. నేను చెప్పా కదా, మీరు రెండిటికి చెడతారు. ఆ రెండిటికి చెడ్డ రేవడిగా అవ్వద్దు. అంతే. మన ధర్మాన్ని మనం నిలబెట్టుకునే ప్రయత్నం చేద్దాం. దీంట్లో భాగం మనం ఎన్నైనా చేసుకోవచ్చు. పూజ పెద్దగా ఏం రాదు, ఏదో ఓం అంటాం వచ్చు, దీపారాధన చేయటం వచ్చు, చేసుకో. దీపారాధన రాదు నీకు, అలవాటు లేదు, మా ఇంట్లో అలవాటు లేదు, ఏం పర్వాలేదు, ఒక అగరబత్తి వెలిగించు, దాన్ని పెద్ద కష్టం కాదుగా. దానికి ఎన్ని ఒత్తులు వేయాలి, ముందుకు వేయాలా, దేవుడికి పెట్టాలా, దీపం నాకు పెట్టాలా, ఈ గోల లేదు కదా. ధూపం గాలి ఎటుంటే అటు వెళ్తుంది, అంతే కదా. ఇలా ఆలోచించండి. పెద్దవి ఏదో చేసేస్తే కానీ కష్టాలు తీరవు అని అనుకోవద్దమ్మా, అది పొరపాటు. అదేదో చేస్తేనే మీ కష్టాలు తీరుతుంది, దీన్ని 108 సార్లు చేయండి, దాన్ని 16 చేయండి, దాన్ని 36 సార్లు చేయండి, ఇవన్నిటికీ ఎందుకమ్మా వెళ్తారు? అవేవో ఇచ్చేసేయాలి, నీ మెళ్ళో తీసి ఇచ్చేసేయి, ప్రాణం తీసి ఇచ్చేసేయి. ఏ భగవంతుడు ఏ దైవము అలా అడగడు. భగవంతుడికి కావాల్సింది నీ ఆస్థ, నీ శ్రద్ధ, నీ వినయం, సహాయం చేసే నీ గుణం, నీ తోటి మానవుడిని మనిషిగా గుర్తించే నీ లక్షణం కావాలి దేవుడికి. ఇవి లేకపోతే నువ్వు ప్రార్థన చెయ్యి, పరిగెత్తు, ఏమీ ప్రయోజనం లేదు. వాటి వల్ల ఏం జరగదు. పెద్ద పెద్దవి పెట్టుకోవద్దు. మీకు అలవాటైంది ఏదో రోజువారీ చేసుకుంటారు, ఏవో పెద్ద ఇబ్బంది ఉంది. సింపుల్గా ఒక దేవాలయ దర్శనం చేయండి. మన రోడ్డు, మన సందులో ఉన్నదే. ఓ ఆంజనేయ స్వామి ఉన్నాడు, ఓ పరమేశ్వరుడు ఉన్నాడు, ఒక అమ్మవారు ఉంది, ఓ రామాలయం ఉంది. ప్రదక్షిణలు చేయండి దేవాలయంలో. 3 నుంచి చేయొచ్చు కదా, 3 చేయొచ్చు, 9 చేయొచ్చు, 11 చేయొచ్చు, 40 చేయొచ్చు, 108 చేయొచ్చు. మీ ఓపిక, మీ శక్తి. నియమం తప్పకుండా చేస్తే ఏదైనా ఫలితాన్ని ఇస్తుంది. ఏ సమస్యకైనా సమాధానం ఉంటుంది. ఇవాళ రాకపోతే రేపు, రేపు రాకపోతే ఎల్లుండి వస్తుంది. విధి నాడు కనపడిన చంద్రుడు తదినాడు తనంతట తనే కనిపిస్తాడు. ఇవాళ లేడు, అమావాస్య నాడు అసలు లేడు, పాడ్యం నాడు కనపడ్డు, విధి నాడు లేడు, తదినాడు కనపడతాడమ్మా తప్పకుండా. ప్రతిదానికి సమాధానం ఎక్కడో ఒక చోట కాలమే సూచిస్తుంది. ఆ కాలం కోసం వేచి ఉండండి. ఆ కాలం కోసం వేచి ఉండేటప్పుడు మీరు డెస్పరేట్గా అయిపోకుండా ఉండడానికి దైవారాధనని తోడు చేసుకోండి. దానికి ఏవో పెద్దవి చేసేయాలని, ఎక్కడికో వెళ్ళాలని అనుకోవద్దు. సమీపంలో ఉన్న దేవాలయానికి వెళ్ళినా కూడా మీకు సమాధానం లభిస్తుంది. ఏదైనా పెద్ద స్తోత్రం తీసుకొని దాన్ని 108 సార్లు చదవాలి, పొద్దున సగం, మధ్యాహ్నం సగం, రాత్రి సగం చదివి ఇన్నిసార్లు చదివితేనే కానీ నాకు నిష్కృతి లేదని భావించి ఇలాంటి మాటలకి పడద్దు. ఒట్టి రామనామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనుకున్నా, ఒట్టి శ్రీరామానే అనుకున్నా, మీకు పనిచేస్తుంది. శ్రీ అనకండి, శ్రీమాత్రే నమః అంటారు ప్రతి వాళ్ళు. ఇప్పుడు శ్రీమాత్రే, శ్రీ ఏమిటి మీ తలకాయ? అసలు శ్రీ అనేది ఒకటి ఉందా అక్షరం? అందరూనమ్మా. అమ్మో, ఇన్ఫ్లుయెన్సర్లను కూడా నేను కొన్ని ఇవి ఇన్స్టాలో చూసిందా, శ్రీమాత్రే. శ్రీ ఏమిటమ్మా? శ్రీ ఇంగ్లీష్ ఏడుస్తున్నావా? మనం తెలుగు కాదా? తెలుగు కాదా? ఇంత పరుషంగా అనకూడదేమో. తెలుగు శ్రీమాత్రే నమః అనమా అమ్మ? శ్రీకారానికి కూడా శ్రీ పెట్టాలా చెప్పండి? అవును రమ్మగారు. ఈ శ్రీ మానేయండి అమ్మా, శ్రీరామ అనుకోండి. శ్రీ శివుడిని కూడా శివుడు అంటారు. శివుడు కాదమ్మా ఆయన, శివుడు కూడా కాదు. సి కాదు, షీ కాదు, సి. మెలికిసా కదా, మెలికసా కదా. ఆ మెలికసాని శాగా పలకండి. మీరు శ్రీమాత్రే నమః అంటే మీ శ్రీమాత మీ దగ్గరికి రాదమ్మా, అర్థం చేసుకోండి. ఎందుకంటే శ్రీమాత అనే ఆవిడ లేదు అసలు, ఉన్నది శ్రీమాతే, శ్రీ. ఆ శ్రీకారాన్ని సరిగ్గా పలకండి, పుట్టిగా చెప్పుకోండి. ఎక్కువ సార్లు చేయండి అమ్మా. సాధ్యమైనంత మౌనాన్ని పాటించండి, భగవద్ ధ్యానం చేసుకోండి, భగవంతుణ్ణి వేడుకునే విధానాన్ని అవలంబించండి. కానీ మార్చే విధానానికి మాత్రం వెళ్ళొద్దు. ఓకే, మీరు మార్చిన స్వధర్మాన్ని విడిచి మాత్రం కాదు, అర్థం చేసుకోండి. చాలా బాగా. నమస్తే రమ్మగారు. నమస్తే చేయండి.